చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి గురించి పరిచయాలు అవసరమా చెప్పండి. తెలుగు సినిమా ఉన్నంత వరకు చెప్పుకునే మహా చిత్రరాజమిది. మే 9, 1990న విడుదలైన ఈ సినిమాని 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 3Dలో విడుదల చేశారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ చేశారు చిత్ర యూనిట్. టూరిస్ట్ గైడ్ గా చిరంజీవి, ఇంద్రజగా శ్రీదేవి పాత్రలు ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ సినిమాను 30 ఏళ్ల కిందే దాదాపు 2 కోట్లతో నిర్మించారు. అప్పట్లోనే 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది జగదేక వీరుడు అతిలోక సుందరి. 35 ఏళ్లుగా ప్రేక్షకులకు అనుమానం ఉండిపోయింది. తాజాగా రామ్ చరణ్ కూడా ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న అడిగారు. చివర్లో ఆ ఉంగరం ఏమైంది? ఉంగరం మింగిన చేప ఏమైంది అంటూ ప్రశ్నించారు. సీక్వెల్ ఉంటే అందులో చెప్తారేమో అనుకున్నారంతా. కానీ అలాంటిదేం ఉండదని చెప్పకనే చెప్పారు దర్శకుడు రాఘవేంద్రరావు. శ్రీదేవిని మరొకరితో రీప్లేస్ చేయడం అసాధ్యమని, ఇళయరాజా మ్యూజిక్ ను రీక్రియేట్ చేయలేమని క్లారిటీ ఇచ్చారు దర్శకేంద్రుడు.